వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా. దేశీ రుచుల చిరునామా. ఎన్నాళ్ళ గుర్తొచ్చానే వాన, వాన జల్లు కుర్సెనమ్మా. ఇలాంటి వాన పాటలు మనం ఎన్నిసార్లు చూడలేదు సినిమాల్లో ఏంటండి, మన ఊర్లో చిన్నపాటి వర్షం పడితే చిన్న పెద్ద అని తేడా లేకుండా ఆ వర్షంలో తడుస్తూ పిల్లలు పెద్దలు ఎంత సరదా పడిపోతారు కదా. అలాంటి వాళ్ళందరినీ పార్సల్ చేసి మేఘాలయ చిరుపుంజికి పంపించాలి. ఎందుకంటే అక్కడ ప్రతిరోజు వర్షం పడుతూనే ఉంటుంది. వాళ్ళు అప్పుడు ఏమని పాడతారు తెలుసా? ఈ వాన మాకొద్దు, మా ఊరు పంపించేసేయండి అని పాటలు పాడుకుంటారు. ఎందుకంటే చిరుపుంజి అంతా ప్రతిరోజు రెయిన్ఫాల్ 365 డేస్ వర్షం పడుతుంది. మేఘాలయ అంటే మేఘాలకి ఆలయం అండి. అది మేఘాలయ అంతా మేఘాలు నిండిపోయి ఉంటాయి. ఎప్పుడైతే ఆ మేఘాలు చిరుపుంజి వైపు వెళ్తాయో అవి ఆ చెట్లను చూసి చక్కగా వర్షాలు కురుస్తాయి అన్నమాట. సో మేఘాలయకి చిరుపుంజికి వర్షాలకి మంచి కనెక్షన్ ఉంది కదా. మరి అలాంటి ప్లేస్ లోని ఎప్పుడు వర్షం పడుతూనే ఉండి దట్టమైన అడవులు ఉంటే అక్కడ వాళ్ళు ఏం తింటారు చెప్పండి? ఏదైనా కొంచెం ఘాటుగా స్పైసీగా నాన్ వెజ్ తింటే బాగుంటాది అని అనిపిస్తుంది కదా. మీకైనా అలాగే అనిపిస్తుంది, వాళ్ళకైనా అలాగే అనిపిస్తుంది. వాళ్ళు జనరల్ గా ఏ మీట్ నైనా సరే తినొచ్చు అని అనుకుంటే తినేస్తారు. కానీ మనం మాత్రం చికెన్ మటన్ ఇవే తింటూ ఉంటాం కదా ఎక్కువగాని. సో వాళ్ళకి స్పెషల్ గా ఉండే ఒక రెసిపీ ఉందండి. అదేంటంటే జోర్దో అన్నమాట. ఆ రెసిపీ రైస్ అండ్ మీట్ కాంబినేషన్ లో తయారు చేస్తారు. మరి ఆ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తా. సో మరి ఇది ఒక రైస్ రెసిపీ అని చెప్పాను కదండి. సో రైస్ కంపల్సరీగా ఇంట్లో యాడ్ చేసుకుంటాం. చాలా మంది ఏం చేస్తారంటే మీట్ యాడ్ చేసుకుంటారు. ఎస్పెషలీ మేఘాలయలో చెప్పాను కదా, వాళ్ళు ఏ మీట్ నైనా యాడ్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి దట్టమైన అడవులు ఉన్నాయి కాబట్టి బోలెడన్ని రకాల మాంసం దొరుకుతూ ఉంటుంది. మనం అయితే దీన్ని చికెన్ తో మటన్ తో కూడా తయారు చేసుకోవచ్చు. వెజిటేరియన్స్ అయితే వెజిటబుల్స్ తో తయారు చేసుకోవచ్చు, ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు. అంతేకాదు దీన్ని కాంబినేషన్ లో ఇంకొక రెసిపీ కూడా చేసుకోవచ్చు. ఇది బేసిక్ గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మనకి పులావ్ అలాగా, బిర్యానీ అలాగా అలాంటి రెసిపీ అన్నమాట. సో చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో మనం స్టార్ట్ చేయనా? దీనికి మనం కొంచెం నెయ్యి వేసుకుందాం. ముందు దీంట్లో మనం రెండు వేసుకోవాలి, నెయ్యి వేసుకోవాలి అలాగే ఆయిల్ కూడా వేసుకోవాలి. ఫస్ట్ నెయ్యి వేసుకుందాం, తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం. సో ఇది కాస్త హీట్ అవ్వాలి. మేఘాలయ అంతా ఆకాశంలో చూస్తే గోలెడన్ని మేఘాలు రెడీగా ఉంటాయి. ఎప్పుడవి వర్షం కురుస్తాయి అంటే ఎప్పుడైనా కురుస్తాయి అన్నమాట. మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, చాలా తొందరగా కురుస్తాయి వర్షాలు. అక్కడ ఎప్పుడు కురుస్తూనే ఉంటాయి. చిరుపుంజిలో అయితే అలా ఉంటుంది. మేఘాలన్నీ కూడా చూస్తుంటే, చుట్టుపక్కల చూస్తుంటే పచ్చగా ఉంటుంది అనమాట. చక్కటి చెట్లు. ఎప్పుడు వర్షాలు పడతాయి కదండి, నీరు కొద ఉండదు కదా. సో పంటలు చక్కగా పండుతాయి, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. అంతేకాదు ఆ రూట్ లో వెళ్తూ ఉంటే చిన్న చిన్న గుట్టలు కనిపిస్తాయి. ఆ గుట్టల మధ్య రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ల మధ్యన బోల్డ్ అంతా గ్రీనరీ ఉంటుంది అనమాట. చూడటానికి ఎలా ఉంటుందంటే ఒక పెయింటింగ్ చేసినట్టుగా ఉంటుంది మేఘాలయ. ఎంత అందంగా ఉంటుంది, సీనిక్ బ్యూటీ. టూరిస్టులు అందరూ అందుకే బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు బిర్యానీ ఆకు వేసుకుందాం. ఆ తర్వాత ఉల్లిపాయలు, ఉల్లిపాయలు కాస్త ఫ్రై అవ్వాలి. దట్టమైన అడవులు ఉంటే ఏముంటాయి చెప్పండి? అడవిలో జంతువులు ఉంటాయి. జంతువులు చూడటం మనకి ఇష్టం కదా. ప్రతిరోజు మనుషుల్ని చూసి బోర్ కొట్టి అప్పుడప్పుడు జంతువులు చూడాలనిపిస్తుంటుంది కదా. అందుకే జూకి వెళ్తూ ఉంటాం కష్టపడి. కానీ అక్కడ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా ఉంటుందండి. రకరకాల పులులు ఉంటాయంట, అలాగే బోలెడన్ని అడవి జంతువులు ఉంటాయంట. అవన్నీ చూడడానికి ఎంతో మంది టూరిస్టులు అక్కడికి వస్తూ ఉంటారన్నమాట. అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఇంతే కాకుండా జలపాతాలు అన్నమాట, వాటర్ ఫాల్స్. బోలెడన్ని వాటర్ ఫాల్స్ ఉంటాయి. అందులో టామ్ ఫాల్ అన్నది చాలా ఫేమస్. అలాగే పలక్ ఫాల్ అన్నది కూడా చాలా ఫేమస్ వాటర్ ఫాల్. ఈ రెండు కాకుండా ఇంకొక వాటర్ ఫాల్ ఉంది,
అది ఇండియాలోనే ద బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ అటండి. అంత హైట్ నుంచి అంత ఎక్కువ వాటర్ పడడం అన్నది అదొక్కటే, ఆ ఒక్క వాటర్ ఫాల్ కి ఆ ప్రాముఖ్యత ఉందంట. అండ్ అది ఒక్కొక్కసారి అంటే మనం చూసినా కనిపిస్తుందంట. అంటే వాటర్ పడేటప్పుడు మేఘాలు ఏ కలర్ లో ఉంటాయి, వైటిష్ గా ఉంటాయి కదా, వాటర్ కూడా అలాగే ఎక్కువ ఫ్లో ఉండేటప్పుడు వైటిష్ గా ఉంటుంది కదా. సో అన్ని కలిసిపోయి ఉంటుందంట, మంచులాగా ఉంటుందంట. సో అది చూడడానికి ఒక బ్యూటిఫుల్ అట్రాక్షన్. సో టూరిస్టులు అందరూ కంపల్సరీగా వాటర్ ఫాల్స్ ని చూడడానికి వస్తారట. ఆ వాటర్ ఫాల్స్ కి ఒక పెద్ద కథ ఉంది. సో రెసిపీ చేస్తూ ఆ కథ కూడా చెప్తాను మీకు. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యే చూసుకుందాం. ఓకే, కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే క్యారెట్ పీసెస్. చెప్పాను కదా నేను వెజిటబుల్స్ తో తయారు చేస్తున్నాను. సో ఇది బోత్ వెజిటేరియన్స్ అండ్ నాన్ వెజిటేరియన్స్ ఇద్దరు ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే క్యారెట్ తీసుకుంటున్నాను, మీకు నచ్చిన వెజిటబుల్ మీరు తీసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త పసుపు, మిరియాల పొడి, మనం పచ్చిమిరపకాయలు వేసుకోవట్లేదు కాబట్టి నేను కొంచెం ఎక్కువ మిరియాల పొడి వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యి కాస్త ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే టేస్టీగా ఉంటుంది. సో మూత పెట్టుకొని, ఓకే, ఆనియన్స్ చక్కగా బ్రౌనిష్ కలర్లో ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఉడికించిన రైస్ని ఇందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పుదీనా, కాస్త కొత్తిమీర, ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ ని మధ్య కట్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని 2 నిమిషాలు ఉంచుతాం. సో ఆ ఫ్లేవర్స్ అన్ని ఆ బాయిల్ చేసిన ఎగ్ కి పడతాయి. సో ఈలోపు సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాం. ఓకే, 2 minutes అయింది కదా, ఓపెన్ చేద్దామా? రెడీ, డిష్ అవుట్ చేసుకుందాం. చూసారా, ఇది కూడా చాలా ఫాస్ట్ గా రెడీ అయిపోయింది. చెప్పాను కదండి, వాళ్ళు కుక్ చేయడానికి ఎక్కువ టైం స్పెండ్ చేయరు. సో మరి జోదోకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. జాదోకి కావలసిన పదార్థాలు: బాస్మతి రైస్ 1 కప్పు, క్యారెట్ 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్,
పసుపు పావు టీ స్పూన్, మిరియాల పొడి పావు టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, నెయ్యి 2 టీ స్పూన్లు, పుదీనా ఆకులు కొద్దిగా, ఉప్పు తగినంత, కోడిగుడ్లు 2, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టీ స్పూన్లు. జదో తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో నెయ్యి నూనె వేసుకుని బిర్యానీ ఆకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం కలుపుకొని క్యారెట్ ముక్కలు, పసుపు, మిరియాల పొడి, ఉప్పు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న బియ్యం వేసి బాగా కలిపి పుదీనా, కొత్తిమీర, ఉడికించిన కోడిగుడ్లని మధ్య కట్ చేసుకుని వాటిపై పెట్టి మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఆ తర్వాత డిష్ అవుట్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన జదో రెడీ. జదోకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. మల్టీ స్టారర్ మూవీ ఎలా ఉంటుందో అలా ఉందండి. కలర్ఫుల్ గా మల్టీ కలర్స్ తోటి, అలాగే మనం పుదీనా వేసుకున్నాం, కొత్తిమీర వేసుకున్నాం, క్యారెట్ వేసుకున్నాం. వా ఏం ఫ్లేవర్ వస్తుంది కదా. ఈ ఫ్లేవర్ ని ఇలాంటి ఫ్లేవర్ అని వర్ణించడానికి లేదు, ఎందుకంటే మిక్స్డ్ ఫ్లేవర్స్ అనమాట. సో మరి చూద్దాం. బిర్యానీ లాగా లేదు, పలావ్ లాగా లేదు, ఫ్రైడ్ రైస్ లాగా లేదు, ఇది ఇంకేదోలా ఉందండి. అదే దాన్నే జోదో అంటారు అనమాట. చూసారా, పేరు లాగే టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. అయితే దీని కాంబినేషన్ లో వాళ్ళు మీట్ కి సంబంధించిన ఏదైనా తయారు చేసుకుంటారు. అయితే నేను చూపించేది ఫిష్ తో తయారు చేస్తారు అనమాట. సో మరి ఆ నెక్స్ట్ రెసిపీ ఏంటంటే తంగ్ తాప్. ఇది ఫిష్ తో తయారు చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుందని నేను కూడా చదివాను, విన్నాను. నాకు కూడా తెలీదు. ఈసారి మీకెంత ఎక్సైటింగ్ గా ఉందో నాకు మరింత ఎక్సైటింగ్ గా ఉంది. అంటే అసలు ఆ రెసిపీ ఎలా తయారు చేస్తారు, దాని టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలు ఇంత క్లాస్ ఎందుకు స్టార్ట్ చేస్తే పోలే, స్టార్ట్ చేయనా? టంగ్ తాప్ ఫిష్ తో తయారు చేస్తామని చెప్పాను కదా. వాళ్ళు ఎలాంటి ఫిష్ తో చేస్తారంటే చిన్నగా బుజ్జిగా ఉండే ఫిష్ తో తయారు చేస్తారంట. నేను అంత బుజ్జి ఫిష్ ని పట్టుకోలేకపోయాను. సో కొంచెం పెద్ద ఫిష్ ని చిన్న పీసెస్ గా కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. సో నేను ఈ ఫిష్ తో తయారు చేయబోతున్నాను. దీన్ని టంగ్ తాప్ అంటారు. రెసిపీ పేరు బాగా గుర్తుంచుకోండి. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేయనా? వాటర్ ఫాల్స్ గురించి ఒక సీక్రెట్ చెప్తానన్నాను కదా, ఒక స్టోరీ ఉందని చెప్తానన్నాను. అదేంటంటే ఆ వాటర్ ఫాల్స్ పేరు నొకాలికై. నొకాలికై అనే పేరు ఎలా వచ్చిందంటే, లిక్కై అని ఒక లేడీ అంట ఆ వాటర్ ఫాల్స్ పై నుంచి జంప్ చేసిందంటండి. ఆవిడ లాంగ్ జంప్ చేయాలనుకుందేమో, ఆ స్టోరీ మనకు తెలియదు. కానీ అక్కడ నుంచి ఆమె జంప్ చేయడం వల్ల ఆ వాటర్ ఫాల్స్ కి నొకాలికై అని ఆమె పేరుతో కలిపి ఆ వాటర్ ఫాల్స్ కి పేరు పెట్టారట. ఇంతే కాదు, అక్కడ మరొక వాటర్ ఫాల్స్ కూడా ఉంది చిరుపుంజిలో, అది కూడా చాలా ఫేమస్. దాన్ని ఏమని పిలుస్తారంటే 7 సిస్టర్ వాటర్ ఫాల్స్ అంటారు. అంటే 7 వాటర్ ఫాల్స్ దగ్గరగా ఉంటాయంట. అన్ని వాటర్ ఫాల్స్ దగ్గరగా ఉంటాయి. ఎంత అందంగా ఉంటుంది కదా ఆ ప్లేస్. అందుకే ఆ ప్లేస్ ని 7 సిస్టర్ వాటర్ ఫాల్స్ అంటారంట. టూరిస్టులు కంపల్సరీగా ఆ వాటర్ ఫాల్స్ చూడడానికి వస్తారంట. ఓకే, ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాం. అయితే చిరపుంజిలోని 365 డేస్ వాటర్ ఫాల్స్, అంటే అన్ని చోట్ల వాటర్ ఫాల్స్ ఉంటాయి, 365 డేస్ వర్షం పడుతుంది అని నేను చెప్పాను కదా. కానీ పాపం అక్కడ ప్రజలకు అంటండి తాగడానికి ఇక్కడ నీరు దొరకవంట. కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకుంటారంటండి. మరి ఇంత వర్షం పడితే ఆ వర్షపు నీరుని స్టోరేజ్ చేయడం వాళ్ళకి కుదరదో, అవకాశం లేదో తెలియదు. కానీ ఇన్ని వర్షాలు పడినా వాళ్ళకి తాగడానికి నీళ్లు ఉండవంట. నీళ్లు ఉంటాయి కానీ అవి తాగడానికి పనికిరావంట. ఎంత హారబుల్ సిచ్యువేషన్ కదా. సో ఇంత వర్షాలు పడినా ప్రయోజనం లేకుండా అయిపోతుంది. ఇప్పుడు కాస్త ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి. అండ్ చిరుపుంజికి వెళ్ళాలంటే గౌహతి నుంచి ఒక ట్రైన్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం మేఘాలయ, షిల్లాంగ్ వైపు వెళ్తామో అక్కడ అంతా రోడ్వే ఉంటుంది అనమాట. ఒకసారి అక్కడ రీచ్ అవ్వడం మాత్రమే ట్రైన్ తీసుకోగలరు.
ఎందుకంటే అదంతా ఘాట్ ఏరియా, హిల్లీ ఏరియా కాబట్టి మొత్తం బస్సెసే దొరుకుతాయి. సో బస్ జర్నీ ఓకే అనుకున్న వాళ్ళంటే, రోడ్ జర్నీ ఓకే అనుకున్న వాళ్ళకైతే బాగుంటుంది, లేకపోతే కొంచెం ఇబ్బంది పడుతుంది అంతేనా హెల్త్. కానీ చూడ్డానికి చాలా బాగుంటుంది కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి, మరి తప్పదు కదా. ఓకే, ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఏం వేసుకోవాలంటే కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. అయితే ఆ రోడ్ జర్నీ చేసేటప్పుడు ఒకవైపు అంతా బంగ్లాదేశ్ ఉంటుందని చెప్పాను కదా, ఇంకో వైపు అంతా అస్సాం కనిపిస్తుంటుంది అనమాట. ఈ బంగ్లాదేశ్, అస్సాం మధ్యలో మేఘాలయ ఉంటుంది. మరొక విషయం, 1972కి ముందు మేఘాలయ అస్సాంలో ఒక పార్ట్, 1972లో ఆ రెండు డివైడ్ అయిపోయాయి. విడిపోయాక మేఘాలయ సెపరేట్ స్టేట్ గా ఫామ్ అయింది. ఈ స్టేట్ కి క్యాపిటల్ షిలాంగ్. చూసారు కదా బ్రౌనిష్ కలర్ వస్తున్నాయి ఆనియన్స్. ఇప్పుడు ఏం వేసుకోవాలంటే కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం. ఇవన్నీ వేసుకున్నాక ఫిష్ పీసెస్ ని ఇందులో వేసుకోవాలి. కానీ చాలా జాగ్రత్తగా వేసుకోవాలి, ఫిష్ కదా, చిరిగిపోకుండా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫిష్ ఇందులో కాసేపు కుక్ కావాలి. సో మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాం. టోటల్ గా ఫ్రై అయిపోయింది. ఆఫ్ చేసుకుని వెంటనే తీసేసుకోవాలి. దీన్ని బాగా రోస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి, నార్మల్ ఫ్రై కాదు ఇది. నైస్ ఫ్లేవర్. సో రెడీ అయిపోయింది. కానీ ఎందుకో ఇలా చూస్తుంటే డెకరేషన్ తక్కువైంది అనిపిస్తుందండి. అయినా చేపకు మరో చేప తోడు ఉంటే బాగుంటుంది కదా, వెళ్ళి పట్టుకొస్తా. బాగుందా ఇప్పుడు? చూసారా? మరి టంగ్ టాప్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. టంగ్ టాప్ కి కావలసిన పదార్థాలు: చేప ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కారం 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, నూనె 2 టీ స్పూన్లు. టంగ్ టాప్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం వేయించుకొని పచ్చిమిర్చి, ఉప్పు, కారం వేసి ఒకసారి కలుపుకొని చేప ముక్కలు కూడా వేసి బాగా వేయించుకొని చివరిగా బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టంగ్ టాప్ రెడీ. టంగ్ టాప్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. ఓకే, ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను.
యాక్చువల్లీ నేను చేసుకున్న ఫిష్ ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ టేస్ట్ డిపెండ్ అయి ఉంటుంది. సాఫ్ట్గా ఉందండి, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయింది. అండ్ మనం ఆనియన్స్ వేసుకున్నాం, జింజర్ గార్లిక్, మిర్చి, ఆ స్పైస్ అంతా తగులుతూ ఘాటుగా క్రిస్పీగా చాలా బాగుంది. ఎప్పుడు రొటీన్ గా మామూలు ఫ్రై చేసుకుంటారు కదా, తవా ఫ్రై చేసుకుంటారు కదా, ఈసారి ఇలా తయారు చేసుకోండి. ఈ ఫ్రై చాలా డిఫరెంట్ గా ఉంది. మీరు కానీ ఈ ఎపిసోడ్ మిస్ అయినట్టుగా అయితే లాగ్ ఆన్ టు www.youtube.com/etvabhiruchi, www.facebook.com/etvabhiruchiలో మళ్ళీ చూడండి. సో కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి, టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. See you tomorrow. Bye bye.